చేసుకుంటే వాడు వెరీ నెక్స్ట్ డే కానిస్టేబుల్ని తీసుకొచ్చి మా నాన్నని మిమ్మల్ని చంపేస్తాం, కాళ్ళు చేతులు ఎరగొడతాను ఓపెన్గా వార్నింగ్లు ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ కంటే దారుణంగా 20 మందిని 30 మందిని వేసుకొచ్చి రోడ్ల మీద దౌర్జన్యాలు చేయడం, ఎన్ఆర్ఐస్ ఎక్స్క్లూజివ్గా బయట దేశంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, బయట దేశాల నుంచి వాళ్ళు వచ్చి పోరాటం చేయలేరని తెలుసుకొని ఇలాంటివన్నీ టార్గెట్ చేస్తూ ఎక్స్టార్షన్, ₹1 ఇస్తావా 2 కోట్లు ఇస్తావా సెటిల్ చేసుకుందాము అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా మెసేజ్లు పెట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి రౌడీలో గుండాలు చేస్తే అది వేరే. ఇట్లాంటి వాటికి బాగా వెనకుండి చేస్తున్నది తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అని మాకు తెలిసింది మా విచారంలో. ఎందుకంటే ఇంకా చాలా మంది భూములకు కూడా ఇదే గది పట్టించారు. వాళ్ళందరూ బయటకు చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక రిటర్న్ కంప్లైంట్లు పిటిషన్లన్నీ ఇచ్చి ఏం చేతగాక నోరు మూసుకొని ఉన్నారు. మేము ఇంత అన్యాయానికి అడ్డంగా నిలబడి ఎదిరించి పోరాడుతున్నాము, మాకు మీ సహాయ సహకారాలు కావాలి. మా నాన్న ఎన్ఆర్ఐ, నేను ఎన్ఆర్ఐ జనసేనలో యాక్టివ్ మెంబరు. ఇక్కడ మా నాన్న జనసేన కోసము తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థికి చాలా ప్రచారం చేశారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీకి అభ్యర్థి కూడా చాలా ప్రచారం చేశారు. మన కూటమి ప్రభుత్వం రావాలి, మన బతుకులు బాగుపడాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. అంత కష్టపడి అన్ని సాధించుకున్నాక ఈరోజు మా పరిస్థితి ఇది. ఒక ఎన్ఆర్ఐగా ఉండి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉండి ఆయన్ని ఒకడు రోడ్డు మీద పోయేవాడు 20 మందిని తీసుకొచ్చి నేను చంపేస్తాను అని చూపించి బెదిరించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇటువంటి దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దీని మీద దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. సార్, మీలాంటి పవర్ స్టార్ ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకుని హోమ్ డిపార్ట్మెంట్ మీరు తీసుకోవాలి సార్. ఊరికే చెప్పగా ఎవరి చేతిలో పెడితే కాదు. కాకినాడ డిఎఫ్ఓ విషయంలో నిర్మోహమాటంగా మీరు ఎట్లా స్పందించారో అందరూ చాలా సంతోషపడ్డాం. ఈయన చేతిలో కదా పౌరణ హోమ్ డిపార్ట్మెంట్ ఉండాల్సింది అనేసి. లేదంటే ఇలాగే ఉంటుంది మా బతుకు. ఇప్పుడు మేము జనసేన కోసం మేము చాలా పోరాడి పార్టీని అధికారంలో తేవాలని 75 ఏళ్ల వయసు వ్యక్తి రోడ్ల మీద తిరిగి ఆయన చేయగలిగినంత ఇది చేశారు. ఆయనకు ఒక సమస్య వస్తే ఇప్పుడు మాకెవరున్నారు మీరు చెప్పండి. అది సార్ మా పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన అన్నా విపరీతమైన అభిమానం ఉంది. మేము చాలా కష్టపడ్డాము, చాలా క్యాన్వాసింగ్ చేసాము మా చేతనంతా. దయచేసి ఇప్పటికైనా సరే స్పందించి ఇదిగో ఇట్లాంటి సిఐల వల్ల ఇట్లాంటి భూ కబ్జాలు చేయడం వల్ల మీ గవర్నమెంట్కి చాలా చెడ్డ పేరు వస్తుందండి. పేపర్లో రాకపోవచ్చు, చాలా జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. ఇది చాలా తప్పు. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. నమస్కారం.